దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మళ్ళీ తిరిగి మనం డైలీ 5 వర్సెస్ అనే మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షమ ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలవనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిత్యముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమునకు వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయమును అతనికి లేకపోయెను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఆమెన్.